రామచంద్రరావు గారు ఈ రాష్ట్రంలో 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేసిందని అడుగుతూ ఉన్నాడు. రామచంద్రరావు గారు గ్రామాల్లో తిరుగుతే కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చిన సంక్షేమం, పేదలకు ఇచ్చిన నాణ్యమైన సన్నబియ్యం, పేదలకు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు, పేదలు అనుభవిస్తున్న 200 లోపు ఉచిత కరెంటు, మహిళలు అనుభవిస్తున్న ఉచిత బస్సు, రైతులు 2 లక్షల చొప్పున దాదాపు 23,000 కోట్ల రుణమాఫీ, ఇవన్నీ కూడా తెలుస్తాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయితే వస్తే 2,000తో మీటింగ్ కూడా చేసుకోలేనటువంటి బీజేపీ పార్టీ వీళ్ళ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్తాము. ఏ రకంగా వస్తారు? కేంద్రంలో మీరు ఇలా 2.5 సంవత్సరాల పాలన గురించి మాట్లాడతాము. మేము రామచంద్రరావు గారిని, నా మిత్రుని అడుగుతా ఉన్నా, 12.5 ఏళ్ల మోడీ పాలన మీద చర్చ పెట్టుకున్నాం. మీరు వాగ్దానం చేసిన 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? ఇలా కిరోసిన్, పెట్రోల్ ధరలు ఏ రకంగా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. సామాన్యుడు వాడుకునే నిత్యావసర సరుకుల ధరలు ఏ రకంగా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. మీరు ఏ పేదవానికి న్యాయం చేశారు? దేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలకి, కార్పొరేట్ సెక్టర్కి దున్నుగా ఉన్నారుగా తప్ప సామాన్యుడికి మీరు చేసిందేమీ లేదు. బీద ప్రజానికం ఈ 12 సంవత్సరాల్లో నానా యాగి అనుభవించారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఏ పేద పిజమని ఆడుకున్నారు. ఎందుకు మీకు ఓట్లు వేయాలి? శ్రీరామచంద్రుడు పేరు చెప్తే మా కడుపు నిండకుండా ఓట్లు వేయాలా మీకు? ఏ పేదవానికి న్యాయం చేస్తారు? తెలంగాణలో మీ పప్పులు ఉడకవు. వెస్ట్ బెంగాల్లో మీరు ఓట్ల చోరీ చేశారు. పాపం మమతా బెనర్జీ ఇంటికి పంపించారు. 93 లక్షల ఓట్ల చోరీ చేశారు. ఇక్కడ జరగనీయం 2 మాసాలుగా పీసీసీ ఎస్ఐఆర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పౌరుడి ఓటు కాపాడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. గ్రామంలో ఉన్న బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సామాన్యుడి అర్హత కలిగిన ప్రతి పౌరుడి ఓటు కాపాడుతాము. మీరు ఎన్ని కుతంత్రాలు చేసి ఓటు తొలగించే ప్రయత్నం చేసినా ఎదుర్కొంటాం. ప్రతి ఓటును కాపాడుకుంటాం. వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఇప్పుడు గెలిచిన బీజేపీ 8 సీట్లలో చారణ గెలవరు. వాళ్ళు 8 సీట్లు 2కు పడిపోయిన ఆశ్చర్యం లేదు. మీరు అధికారంలోకి వస్తే కళ్ళు కంటా ఉన్నారు. మీరే కాదు, మీరు ఎవరితో జతగట్టినా, మీతో ఎవరు జతగట్టినా, మీరు వచ్చి కలిసి పోరాడినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు పై గెలుచుకొని ప్రజలకు ఉన్న స్థానాన్ని